నీకు దారా గుర్తున్నాడు కదా, మా నాయకుడు 25 ఏళ్ల ముందు ఆయనే కుర్చీలో కూర్చోవలసింది, ఆయన్ని చంపాం. అయితే తన కొడుకు బ్రతికేమున్నాడు. సంవత్సరాలుగా అతని కోసం వెతుకుతూనే ఉన్నాం. కాన్సార్లు అడుగు పెట్టినప్పటి నుంచి వాడు ఒక్కడే ఏం చేశాడు. ట్రై చేస్తున్నాడు. ఓకే, ఫస్ట్ ప్లేయర్ కి కనెక్ట్ చేసి సెలవున మర్చిపోయి మళ్ళీ 3 అన్నమాట. మై గాడ్, చాలా చాలా నీట్ గా ఆడుతున్నాడు. డౌన్ చేశాడు. బాబీ యార్ బాబీ డైరెక్ట్ ఫేస్ పైన కొట్టాడు. సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా ఆడుతారు. ట్రై చాసి ఎక్కువ నిమిషాలు చూడు. నాకు కాకపోతే ఇంకా నువ్వు పని చేయి, ఒక పని చేయి నువ్వు. ఇప్పుడు అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పాలే, మళ్ళీ ఏం చెప్తానవే? దేవుళ్ళు ఎట్లనో రారన్నావు కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా. రాక్షసుడన్నా వస్తాడేమోనని. అన్న బాగున్నావు? అన్న బాగున్నా లిటిల్, బాగున్నావా? అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ 90K. థ్యాంక్ యూ సో మచ్. 100K కొట్టాలని కోరుకుంటున్నాను నా సైడ్. లవ్ యూ మో. మీ సపోర్ట్ ఉంటే ఫాస్ట్ 100K. మంచిగా ఆలోచించుకొని 1v4 మళ్ళీ ఛార్జ్ ఇస్తా. ఒక 10 seconds ఆలోచించుకొని చెప్పేది. తీసుకో, చూసుకోండి. మొన్న 3 rounds కొట్టా. సార్ మ్యాచ్ ట్రై చేస్తా. అర్థం చేసుకోవాలి. మా ఆపోజిట్ ప్లేయర్ సడన్గా స్కిల్ చేశారు అట్లా చిల్. ఓకే, ఫన్ రూమ్ పెట్టు బ్రో. పెడదాం మా 90K క్లోజ్ ఉన్నప్పుడు ఒక ఫన్ రూమ్ పెట్టు. 90K అవ్వాలి మా ఈరోజు. నాకు తెలియదు, నేను ఏడుస్తా చెప్తున్నా. ఈరోజు 90K అవ్వకపోతే నేను ఏడు చేస్తా. నాకు 90K చేయండి మీరు, ఏదో ఒకటి చేసి ఫాస్ట్గా. చలో లిటిల్. మరి 1 vs 4 లిటిల్ చాలా బాగా ఆడతా. నేను పక్క 18 kills కొడతానని అంటున్నాడు. మరి కొట్టగలడా చూద్దాం. మూమెంట్ చాలా బాగుంది లిటిల్ది, బట్ మరి గేమ్ ప్లే అలా ఉంటుందా? గేమ్ ప్లే కూడా అంత బాగుంటుందా లేదా చూద్దాం. లవ్లీ షాట్ మా రావడంతోనే ఫస్ట్ షాట్ ఘోరంగా కొట్టాడు. ఇంకా 3 players ఉన్నారు గైస్. ఆపోజిట్ అయితే మిస్ అయింది. సో దానికి లిటిల్ చాలా మంచి గేమ్ ప్లేతో చూపిస్తున్నాడు. బట్ రెడ్ లవ్లీ షాట్ కష్టం. పాస్వర్డ్ చెప్పు, నెక్స్ట్ చెప్తామా. లిటిల్ ఇంతకుముందు డిఏపీకి లెవెన్ అంట. అవునవును, ఫాస్ట్గా 100 likes అయిపోవాలి. నెక్స్ట్ టీం కొడికి మాత్రం మీరు 100 likes చేయండి. చాలా టైం నా కోసం. అంటే చేయకుండా నేను టీం కూడా ఇస్తాను మీకు తెలుసు, అందుకే మీరు చేయట్లే. కానీ చేయండి అంతే, ఏదో ఒకటి చేసి ఫాస్ట్గా లైక్లు కంప్లీట్ చేయండి. బిగ్ ఫ్యాన్ అని ఇన్వైట్ చేయండి. బ్రో నువ్వు క్రికెట్లో ఏ టీం బ్రో అంట? ఏడొస్తే నాకు అర్థం కాదు. కమాన్ లిటిల్, ఆడాలి లిటిల్. ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు నిజానికి. మళ్ళీ రెడ్ ఎక్స్ కొట్టాడు గైస్. మేబీ చాలా కష్టం రెడ్ ఎక్స్ ఉన్నంతసేపు బ్రో వెళ్ళడం. ఒకేసారి 4 ads వచ్చాయా? ఓకే కాస్త అందరూ లైక్ కొట్టండి ఫాస్ట్గా ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టండి మర్చిపోకుండా. ఓకే బ్రో 0-4 వాడు గైస్. గ్లో వచ్చిందంటే పెళ్లి కలర్, గ్లో వచ్చిందంటే పెళ్లి కలర్ వచ్చింది. ఇమా ఒకటి అర్థం చేసుకోవాలి. నువ్వు గ్లో అంటే నేను దాన్ని గ్లో వాళ్ళని చదువుతున్నా కదా, అక్కడే అర్థం చేసుకోవాలి. ఇంకా పెళ్లి టైం రాలే అని. నెక్స్ట్ ఫన్ రూమ్ పెట్టు బ్రో అంట. ఫన్ రూమ్ 90K దగ్గరలో ఉన్నప్పుడు అందరూ కూడా చేపట్టాలని అందుకే పరాక్రమ వీరుతో నాకు చేప
చేతనైన తనం ఏమిటో చూపిస్తాను. నా నారాస బాణములను విడిచిపెట్టడం మొదలు పెడతాను. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయి. పండల భీమురక్త జన బంధం ఉజ్వల బాణతోడ కోదండ కలపగట్ట భుజతాండవ కిరీటి రామమూర్తి రెండవ సాటి దైవ వికలేడన గడగట్టి వేదిక డండ నెడదమ్ముల జండము నిండమంత వేదండము నెక్కిన Holy guys crazy shots, crazy comeback. ఒకే ప్లేయర్ రెడ్ ఎక్స్ అనుకుంటా కొట్టే ఛాన్స్ ఉందా? వశవతి కరుణా మిస్ చేసుకుంటే చాలా కష్టం. జోన్ లోకి వెళ్ళాలి మనోడు. గైస్ హ్యాష్ లిటిల్ ఇన్ ద చాట్ ఫైనల్లీ ఒక మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడనమాట. క్రేజీ చాలా అంటే చాలా మామూలు మ్యాచ్ మామూలు కాడలే. ఓపీ గైస్ కొడుతున్నాడు మావా ఎర్ర సముద్రం. ఓ వావ్ T80 సూపర్. బ్రో ఎగటాలు వస్తుంది బ్రో, మీకు చిన్నప్పటి నుంచి అలవాటు బ్రో ఎగటాలు చేయడం వచ్చింది బ్రో. అంటే ఈ డైలాగ్ మా దాంట్లో ఆయన అంటాడు వర్ధంతి ఆఫ్లైన్ లక్కీ కొట్టేశాడు. మిస్ అయింది షాట్ అయితే. లవ్లీ షాట్ మావా. ఇంకా ఇద్దరు మాత్రమే 1 vs 2 సిచ్యువేషన్ లేకుండా ఆడుతున్న లిటిల్ దగ్గర నుంచి ఇంకొక మంచి షాట్ వచ్చింది. ఇంకొక ప్లేయర్ మాత్రమే 1 vs 1 సిచ్యువేషన్. కొట్టు ఓపెన్ ఇస్తుంటే లవ్లీ షాట్ మావా. హ్యాష్ ట్యాగ్ లిటిల్ స్పామ్ ఆగొద్దు. ఇంత మంచి గేమ్లో పెట్టుకొని మనం ఆడే విధానం అయితే చాలా బాగుంది. ఓపీ నచ్చాడు, చాలా బాగుంది. ఇలాంటి గేమ్ ప్లే, ఇలాంటి ప్లేయర్స్ ఉంటే చాలు మావా. ర్యాంప్ ఎక్కిద్దాం గిల్డ్ని అయితే. చాలా బాగుంది గేమ్ ప్లే. ఓకే పాపం కమ్మోన్ మావా. అనుకున్న షాట్ పడుతుంది. ఆఫ్లైన్ నుండి కూడా కొట్టేశాడు. ఇంకా ఇద్దరు మాత్రమే 1 vs 2 మాత్రమే. రెడ్ ఎక్స్ చాలా బాగా ఆడుతున్నాడు. ఆపోజిట్ లో రెడ్ ఎక్స్ అవకాశం కూడా ఇవ్వట్లేడు అప్పటి నుంచి. ఆల్రెడీ ఐ గెస్ 3 times రెడ్ ఎక్సే కొట్టాడు అనుకుంటా. 2 times కొట్టాడు. రెడ్ మోస్ట్లీ మ్యాచ్ వచ్చేసినట్టే బ్రోకి. లవ్లీ షాట్ బ్రో, క్లోజెస్ట్ రేంజ్ లో చాలా మంచి షాట్. అదృష్టం లేకపోయినా కానీ తన గేమ్ లేక చాలా బాగా ఆడుతున్నాడు గైస్. హ్యాష్ ట్యాగ్ ఓపీ ఇన్ ద చాట్. ఇంకొక ప్లేయర్ ఫైనల్లీ 1 vs లెట్స్ సీ లాస్ట్ రౌండ్. బ్రో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, అంతే. చింపి దుబ్బుతున్నాడు గైస్ ప్రతి రౌండ్. ఈ కంబ్యాక్ మాత్రం నెవర్ సీన్ బిఫోర్ మావా, ఎవర్ ఆఫ్టర్ మావా. అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్ నుంచి ఇలాంటి కంబ్యాక్ ఇవ్వడం మామూలు విషయం కాదు. చాలా వాడుతున్నాడు. లవ్లీ హ్యాష్ ట్యాగ్ ఓపెన్. నేను లక్కీ బ్యాటర్ చూద్దాం. ఈ రౌండ్ కొట్టడం కష్టం కానీ అయినా కొడుతున్నాడు బ్రో, చాలా బాగా కొడుతున్నాడు. కంప్లీట్ అయ్యాడు న్యాయంగా. బ్రో ఫైనల్లీ ఇంకో రౌండ్ కూడా వస్తుంది లిటిల్కి. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మా ఇది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మిగిలింది రెడ్ ఎక్సా కాదు T80. ఆల్రెడీ T80 ఒక రౌండ్ అయితే కొట్టాడు. మరి అతని మీద రివెంజ్ తీసుకొని ఇంకొక షాట్ పడ్డదా? ఒక్క షాట్ కనెక్ట్ అయినా కానీ స్కోర్స్ ఈక్వల్. షాట్ కనెక్ట్ చేయగలడా లేదా అది ఇంపార్టెంట్. లెట్స్ సీ. జోన్ అయితే అవతల పక్క ప్లేయర్ సైడ్ ఉంది, బట్ అయినా కొట్టాడు చూడండి మావా. చింపారు మావా బ్రో. చాలా వాడుతారు, చాలా వండర్ఫుల్ గేమ్ ప్లే. మీరు లైకులు కొట్టకపోతే మాత్రం అస్సలా వండర్ఫుల్గా ఇలానే సపోర్ట్ చేస్తుండండి తప్పకుండా. బ్రో నేను 30 రూపీస్ డైరెక్ట్ ఛాన్స్ లాస్ట్ మూమెంట్ రీమెయిన్ చేసే టైంలో వచ్చాను. కమాన్ లిటిల్. ఇప్పటికే చాలా మంచి అద్భుతమైన గేమ్ ప్లేతో లిటిల్ అయితే ముందంజలో ఉన్నాడు. 4-4 స్కోర్. మరి లాస్ట్ రౌండ్ కొడితే ఈ ఊహలో కొట్టేసుకున్నాడు. ఇంకా 3 ఉన్నారు. ఒకేసారి రష్ వస్తున్నారు అందరు కూడా. బట్ మ్యాచ్ అయిపోయింది.
అద్భుతంగా చాలా అద్భుతంగా ఆడి తన మాట నిలబెట్టుకున్నాడు. మాట మీద ఉన్నాడు లిటిల్ అయితే. 15 kills to 18 kills మిడిల్లో కొడతాను 17 kills కొట్టాడు. లాస్ట్ ఒక్క రౌండ్ కొట్టుంటే మ్యాచ్ అయితే అతని చేతిలో ఉండుంటే. అండ్ ఇన్ఫాక్ట్ 18 kills అయ్యాయి అసలంటే, బికాజ్ 4th రౌండ్లో ఒక ప్లేయర్ని కూడా కొట్టాడు కాబట్టి. ఒక్క నిమిషానికి సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని మనందరికీ చూపించాడు. హ్యాష్ట్యాగ్ ఒక్కసారి హ్యాష్ట్యాగ్ లిటిల్ ఇన్ ద చాట్ నా కోసం. ఇంత మంచి ప్లేయర్కి మనం ఏమైనా చేయాలి. హ్యాష్ట్యాగ్ RYG లిటిల్ ఇన్ ద చాట్. ఇంకేముంది, లిటిల్ అంతే, లిటిల్ ఇన్ ద చాట్ అంతే. ఓపి మాటలు లేవు అసలు. లిటిల్ వచ్చిన ప్రతిసారి నీ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతున్నావు. లవ్లీ లిటిల్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మామూలు విషయం వచ్చిన